మరి ఆ ఉమ్. పవన్ రెడ్డి గారు చేసింది తప్పు. ఆ దొంగన కొడుకే వాడు. వానికి ఏదైనా శిక్ష చేసేదంటే వానికి వేయండి, మా మరిదిని వాళ్ళ పిల్లలలో కలపండి. నేనైనా చూసుకుంటా, ఉమ్. కానీ తల్లితో సమానం కాదు కదా. ఎంతైనా తల్లి నేను నా తల్లే. పిల్లలకు కొట్టిన గానీ మా మమ్మీ కొట్టింది అంటారు. ఇప్పుడు ఆమె కొట్టాలన్నా వినంగా మా పెద్ద మమ్మీ దగ్గర ఉన్నందుకే కదా కొట్టింది ఉమ్. అనుకుంటారు. ఆయన పిల్లలు ఆయన దగ్గర ఉంటే సేఫ్. వాళ్ళ కవిత వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అమ్మ వాళ్ళు, వాళ్ళ అమ్మ, ఒక చెల్లెలు, వాళ్ళ డాడీ. వాళ్ళది ఏమైనా ప్రమేయం, ఏమన్నా వాళ్ళు ఏమన్నా ఇబ్బంది పెట్టే ప్రయత్నం మరి వాళ్ళ మమ్మీకి తెలిసి ఉండొచ్చేమో. తెలియకపోతే ఇప్పుడు పిల్లల దగ్గర ఉంటుండే కదా, ఆమె వెళ్ళిపోయిన సంది పిల్లల్ని పట్టుకొని ఉండాల్సింది. వాస్తవానికి ఇప్పుడు ఆమెనే ఉండాలి పిల్లల దగ్గర. ఉండాల్సింది. మొన్న ఈడికి తెచ్చిరు కదా శవాన్ని. ఉమ్. తెచ్చినప్పుడు ఈయనంగా పిల్లల్ని దాచిపెట్టుకున్నారు అంటుంది. పిల్లలేమో నా దగ్గర కూర్చురు. నాకు కొంచెం శవాలను చూస్తే భయం అవుతుందని నేను పక్కన కూర్చున్నా. పిల్లలు వచ్చి నా దగ్గర కూర్చున్నారు. పిల్లల్ని దాచిపెట్టుకున్నారంటే ఏం దాచిపెట్టుకోలేమమ్మా, మాకన్నే ఉన్నారు అని పొండి అని అంటే వాళ్ళు ఒప్పుపట్టిరు. ఇప్పుడు బిడ్డ చనిపోయినప్పుడు వాళ్ళ తల్లే కదా చూసుకోవాల్సింది. చూసుకోవాలి. నాకే ఎవరు చూసుకునేటోళ్ళు ఉన్నారా ఆమెనే అంటుంది.